రైట్కి తెలంగాణ విషయానికి వస్తే వరంగల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు సిబ్బంది. పోలీస్ భద్రత మధ్య బస్సుల్లో వెళ్తున్నారు. సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు వరంగల్ నుంచి. యనమల మార్కెట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మెటీరియల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక్కొక్క రూట్ లో వెళ్లాల్సినటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్ధనపేట, పరకాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బస్సులను ఆ సిబ్బందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రూట్ నెంబర్ 8 కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించి సెక్టార్ 4 లో ఉన్నటువంటి 41 పోలింగ్ బూత్ 51, 42, 28, 43, 18, 30, 31, 32, 33 సంబంధించినటువంటి రూట్ పోలింగ్ స్టేషన్ కు వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ బస్సులో పంపుతున్నారు. వాళ్ళతో పాటుగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ తో పాటుగా అలాగే మరొక ఆర్మూడ్ పోలీసులను వీళ్ళతో పంపిస్తున్నారు. మరొక వైపు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ రూట్ నెంబర్ 4 కు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే 41, 51, 42, 28, 43, 18, 30, 31, 32, 33 పోలింగ్ స్టేషన్లకు వెళ్లేటువంటి సిబ్బంది కూడా వాళ్ళ మెటీరియల్ తీసుకుని ఈ బస్సులో బయలుదేరుతున్నారు. ఎన్ని గంటలకు మీకు ఎక్కడ ఇచ్చారండి? ఏ పోలింగ్ స్టేషన్ కి ఇచ్చారండి మీరు? అంటే ఎక్కడికి వెళ్తున్నారు? సెక్టార్ 4 హన్మకొండ 10 బూతులు 10 పోలింగ్ స్టేషన్స్ అంటే అందరినీ తీసుకుపోయి మనం సెక్టార్ ఆఫీసర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అవును, అంటే వరంగల్ పశ్చిమ కాన్స్టిట్యున్సీ. ఎన్ని గంటల వరకు రీచ్ అవుతారు పోలింగ్ స్టేషన్? ఇంకొక 1 అవర్ లో అక్కడ రీచ్ అవుతారు. 1 అవర్ లో పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారు. ఆ రీచ్ అయినటువంటి సిబ్బందికి కాస్త పోలింగ్ నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే ఏ పోలింగ్ స్టేషన్ ఇచ్చారు, ఎటు వెళ్తున్నారు, మీకు ఏ నెంబర్ ఇచ్చారమ్మా? మాది PC 42 అండి, 105 కాన్స్టిట్యూషన్. నెంబర్ ఎంత సార్? 15. ఎంతసేపు పడుతుంది మీరు అక్కడ? మాకు ఇక్కడ నుండి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది సార్. వెళ్ళిన తర్వాత ఏమి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది? మేము రేపు కావాల్సినవి అన్ని ముందే అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అన్ని ఫార్మాలిటీస్ రాయడం ఇట్లా అవన్నీ చూసుకోవాలి. సాయంత్రం పోలింగ్ నిర్వహణ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ తర్వాత పోలింగ్ నిర్వహణ ప్రక్రియ ఈ రోజు రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకు సరిగ్గా పోలింగ్ నిర్వహణ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాజు తరుణ్ కుమార్, NTV.